ఎన్నో దశాబ్దాలుగా సరైన రోడ్డు సదుపాయం లేక ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి బ్రతుకుతున్నటువంటి అడవి బిడ్డలకు నేనున్నానని భరోసానిస్తూ ఈనాడు పార్వతీపురం మన్యం జిల్లాలో 6 గ్రామాలకు 9.5 కోట్ల రూపాయలతో నమస్కారం. ఒకసారి నిశ్శబ్దంగా ఉంటే మన మాటలు వినబడతాయి. మైక్ సౌండ్. హలో, అందరికీ నిశ్శబ్దంగా ఉంటే మాట్లాడితే పడతాయి. నిశ్శబ్దంగా ఉండండి కోరుతున్నాం. అమ్మా, అందరూ నిశ్శబ్దంగా ఉండండి, ఒక్క నిమిషం ప్లీజ్. అమ్మా, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, ఒక్క నిమిషం. డిప్యూటీ సీఎం గారు వచ్చారు, ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండండి. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉంటే ఇప్పుడు మన బాగవలస గ్రామ పంచాయతీకి బీటీ రోడ్స్ మన జిల్లాకి ప్రారంభించడానికి విచ్చేసినటువంటి డిప్యూటీ సీఎం గారికి, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారికి, ఇతర మండల శాసనసభ్యులకు, ఎమ్మెల్యేలకు నమస్కారం. ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు మన పార్వతీపురం మన్యం జిల్లాకు రావడం చాలా సంతోషదాయకం. ఎన్ఆర్జీఎస్ ద్వారా మనకి 19 రోడ్లు 46 కోట్లతో మంజూరు కాబడుతున్నాయి. మేడం గారు 2 మైకులు ఇచ్చారు. అందరికీ నమస్కారం. కొంచెం ఆగండి. అందరికీ మీరు కూర్చోండి. మీరు ఎక్కడ సార్ కూర్చోండి. మీరు కూర్చో. అందరికీ సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పంచాయతీ రహదారుల శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలందరికీ ఎన్డీఏ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నిర్దేశకత్వంలో రహదారుల నిర్మాణం క్రమంలో నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర పథకాలతోటి, జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి ఈ రోజున నేను ఇక్కడికి రావడం జరిగింది. మన బాగుజోల నుండి సిరివర వరకు 9 కిలోమీటర్ల రహదారిని
9.5 కోట్ల రూపాయలతో తారు రోడ్డుగా మారుస్తా ఉన్నాం. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 సంవత్సరాల పైన ఈ రోడ్డుని మనం వేసుకోలేని పరిస్థితి. నేను మీ దృష్టికి ఈ రోజున నేను అన్ని వదిలి ఇది మీకు 2000 మీరు కూర్చోవాలి బాబు, మీరు కూర్చోవాలి. దయచేసి